చరిత్రలో కొన్ని వారాలు చాలా నాటకీయంగా ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ సరిగ్గా అలాంటిదే. కేవలం కొద్ది రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలు ప్రపంచ గమనాన్నే శాశ్వతంగా మార్చేశాయి. మరి ఆ కథేంటో చూద్దామా? అసలు పాయింట్ ఇదే కదా. ఆలోచించండి. ఒక వ్యక్తికి ఒక రాజులా జనం బ్రహ్మరథం పట్టారు, కాని కేవలం 5 రోజుల్లో అదే వ్యక్తికి మరణశిక్ష పడింది. ఇది ఎలా సాధ్యం? అంత తక్కువ సమయంలో అంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ పవిత్ర వారంలో జరిగిన సంఘటనలను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక పురాతన యూదుల పండుగ గురించి తెలుసుకోవాలి. అదే పస్కా పండుగ. ఎందుకంటే ఈ మొత్తం కథకు అదే పునాది అన్నమాట. ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తుంది. పురాతన ఈజిప్టుకు. ఇక్కడే పస్కా కథ మొదలైంది. మరి ఈ కథలోని మొదటి అతి ముఖ్యమైన ప్రతీక ఏంతో ఇక్కడే మనకు తెలుస్తుంది. కథ ఏంటంటే, ఆ రోజు రాత్రి మరణదూత ఈజిప్టులోని ప్రతి ఇంటిగుండా వెళ్ళింది. కాని ఏ ఇంటి గుమ్మానికైతే గొర్రెపిల్ల రక్తం పూసి ఉందో ఆ ఇంటిని ఆ దూత ఏమీ చేయకుండా దాటిపోయింది. అంటే పాసోవర్ అయింది. అలా ఆ రక్తమే లోపలున్న వాళ్ల ప్రాణాల్ని కాపాడిందన్నమాట. ఇక్కడే అసలు విషయం ఉంది. చూడండి, ఒక అమాయకపు గొర్రెపిల్ల బలి ప్రజలకు రక్షణగా మారింది. ఈ ఆలోచన అంటే బలి ద్వారా రక్షణ పొందటం, ఇది వ్రాబోయే సంఘటనలను అర్థం చేసుకోవడానికి చాలా చాలా కీలకం. దీన్ని బాగా గుర్తుంచుకోండి. సరే, ఇప్పుడు మనం కథలో చాలా సంవత్సరాలు ముందుకు వెళదాం. ప్రదేశం జెరూసలేం. పస్కా పండుగ సమయం కావడంతో నగరం మొత్తం జనంతో కిటకిటలాడుతోంది. సరిగ్గా అదే సమయంలో యేసు కూడా ఈ పండుగను జరుపుకోవడానికి నగరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ వారంలో సంఘటనలు ఎంత వేగంగా మారిపోయాయో చూడండి. పామ్ సండే, ఒక రాజులా ఘనస్వాగతం. కాని గురువారం రాత్రికి చివరి భోజనం, శుక్రవారం శిలువ, ఆ తర్వాత ఆదివారం నాడు ఎవ్వరూ ఊహించని పునరుత్థానం. ఈ సంఘటనలన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. యేసు రాకతో నగరం రెండుగా చీలిపోయింది. ఒకవైపేమో ప్రజలు ఆయనను తమ రాజుగా చూస్తూ హొస్సన్నా అని నినాదాలు చేస్తున్నారు. మరోవైపు మత పెద్దలు ఆయనకు పెరుగుతున్న ఆదరణ చూసి వాళ్లలో భయం మొదలైంది. ఎలాగైనా సరే ఇయన్ని ఆపాలి అని వాళ్లు రహస్యంగా ప్లాన్స్ వేయడం మొదలుపెట్టారు. అలా కొన్ని రోజులు గడిచాయి. యేసు తన శిష్యులతో కలిసి పస్కా భోజనానికి కూర్చున్నారు. ఇది వాళ్లు ఎన్నోసార్లు చేసుకున్న పండుగే. కాని ఈసారి జరగబోయేది చరిత్రలో నిలిచిపోతుందని వాళ్లకప్పుడు తెలియదు. ఆ భోజన సమయంలో యేసు ఒక మామూలు రొట్టె, ద్రాక్షారసం తీసుకుని వాటికొక సరికొత్త, చాలా లోతైన అర్థాన్నిచ్చారు. ఆయన చెప్పిన ఈ ఒక్క మాట ఒక పాత సంప్రదాయాన్ని పూర్తిగా మార్చేబోతోంది. ఇక్కడ యేసు నిబంధన అనే పదం వాడారు. నిబంధన అంటే అదేదో మామూలు వాగ్దానం కాదు. అది దేవుడికి, ప్రజలకు మధ్య జరిగే ఒక పవిత్రమైన, ఎప్పటికీ చెరిగిపోని ఒప్పందం. ఆయన ఒక కొత్త ఒప్పందాన్ని స్థాపిస్తున్నానని సూచిస్తున్నారు. ఇక్కడే కథలోని అన్ని ముక్కలు ఒకచోట కలుస్తాయి. గుర్తుందా? ఈజిప్టులో గొర్రెపిల్ల రక్తం ప్రజలను మరణం నుంచి ఎలా కాపాడిందో, అలాగే తన బలి ఒక కొత్త నిబంధనను సృష్టిస్తుందని యేసు ఇక్కడ పరోక్షంగా చెబుతున్నారు. అంటే ఆయన తనను తాను కొత్త పస్కా గొర్రెపిల్లగా చూపిస్తున్నారు. ఆ భోజనం ముగిసిన వెంటనే కథనం ఒక్కసారిగా మారిపోయింది. తెరవెనుక మతపెద్దలు వేసిన రహస్య ప్రణాళికలు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. వెంటనే యేసును అరెస్టు చేయడంతో వాళ్ల ప్లాన్ మొదలైంది. మొదటి విచారణ మత పెద్దల ముందే జరిగింది. అక్కడ వాళ్లు యేసును ఒక రాజకీయ నేరస్తుడిగా కాకుండా దేవుడిని అవమానించిన వ్యక్తిగా చూపించాలని ప్రయత్నించారు. వాళ్లు చేసిన ఆరోపణ ఏంటంటే దేవదూషణ. దేవదూషణ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దేవుణ్ణని చెప్పుకోవటం. వాళ్ల చట్టం ప్రకారం ఇది చాలా పెద్ద నేరం. దీనికి మరణశిక్ష కూడా విధించవచ్చు. దీంతో యేసును శిక్షించడానికి తమకు సరైన కారణం దొరికిందని వాళ్ళనుకున్నారు. అయితే వాళ్లకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. యూదుల చట్టం ప్రకారం వాళ్లు ఎవరికీ మరణశిక్ష విధించలేరు. ఆ అధికారం అప్పుడు పాలనలో ఉన్న రోమన్లకు మాత్రమే ఉంది. అందుకే వాళ్లు తప్పనిసరిగా రోమన్ల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు యేసును రోమన్ గవర్నరైన పొంతి పిలాతు ముందు నిలబెట్టారు. ఈ కేసిప్పుడు మతపరమైనది కాదు, రాజకీయపరమైనదిగా మారింది. ఒకవైపు
శక్తివంతమైన రోమన్ అధికారి, మరోవైపు యూదుల మత వివాదం. ఆయన ఏం చేస్తాడు? ఎలా స్పందిస్తాడు? పిలాతుకు యేసులో ఎలాంటి తప్పు కనిపించలేదు. కాని జనాల ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోయింది. ఒకవేళ తిరుగుబాటొస్తే తన పదవికే ప్రమాదమని భయపడి, ఈ విషయంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా తన బాధ్యత నుంచి తప్పుకున్నాడు. జనాల కోరికకే తలొగ్గాడు. ఇప్పుడు మనం కథలోని అత్యంత విషాదకరమైన అదే సమయంలో కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం, శిలువ. ఆ తర్వాతేం జరిగిందో చూద్దాం. శిలువపై యేసు పలికిన చివరి మాటలు సమాప్తమైనది అని. ఆ క్షణంలోనే ఆకాశం చీకటి కమ్మి భూమి కంపించిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. యేసు శరీరాన్ని ఒక సమాధిలో ఉంచారు, కాని మతపెద్దల భయం ఇంకా పోలేదు. యేసు శిష్యులు ఆయన శరీరాన్ని దొంగిలించి ఆయన బ్రతికాడని ప్రచారం చేస్తారేమోనని వాళ్లు కంగారుపడ్డారు. అందుకే సమాధికి కాపలాగా రోమన్ సైనికులను పెట్టమని పిలాతును అడిగారు. దాంతో కథ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కాని మూడో రోజు కథలో ఎవ్వరూ ఊహించని ఒక చివరి మలుపొచ్చింది. ఆదివారం ఉదయం కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్లారు. అక్కడ సమాధికి అడ్డుగా ఉన్న పెద్ద రాయి పక్కకు దొర్లించుంది. లోపల సమాధి ఖాళీగా ఉంది. అక్కడే ఒక దేవదూత కనిపించాడు. ఆ తర్వాత యేసు తన అనుచరులకు సజీవంగా కనిపించి తాను మరణాన్ని జయించానని నిరూపించుకున్నారు. కాని కథ ఇక్కడితో ఆగిపోలేదు. వెళ్తూ వెళ్తూ యేసు తన అనుచరులకు ఒక సహాయకుడిని పంపిస్తానని వాగ్దానం చేశారు. అంటే వాళ్ల ప్రయాణం అప్పుడే మొదలైందన్నమాట. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అది మరో ఆసక్తికరమైన కథ.